హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, పాకిస్తాన్ జైల్లో తిరుగుబాటు మొదలైంది. ఖైదీలంతా కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ పాకిస్తాన్ జైల్లో నుంచి పారిపోతున్నారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సార్, అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్ లో? మరి ఇప్పుడు ఈ ఖైదీలు ఎవరు తిరుగుబాటు చేశారు, వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు? పాకిస్తాన్ జైల్లో నుంచి దాదాపు 200 మంది పైగా ఖైదీలు తప్పించుకున్నారు అనే వార్త వైరల్ అవుతుంది. అక్కడ ఒక తిరుగుబాటు జరిగిందని. ఎందుకంటే పాకిస్తాన్లో ఇవాళ అల్లకొల్లాల పరిస్థితి ఉంది. ఒక పక్క వాళ్ళ ఆర్థిక సంక్షోభం దారుణంగా ఉంది, మరోపక్క వాటర్ క్రైసిస్ సీరియస్గా ఉంది. నెక్స్ట్ 2 రెబల్ గ్రూప్స్, ఒక పక్క BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ, అతిపెద్ద ప్రావిన్స్, 44% మొత్తం భూభాగంలో బలూచిస్తాన్ ఉంటుంది. సో వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి సంబంధించిన అనేక మిలిటరీ స్థావరాల మీద, పోలీస్ స్టేషన్ మీద దాడులు చేస్తుంది. మొన్న సొరబ్ అనే ఒక పట్టణాన్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఆ మధ్య వాళ్ళు స్వతంత్రాన్ని కూడా డిక్లేర్ చేసుకున్నారు క్వెట్టా నగరంలో. సో అదొక పక్క జరుగుతుంటే, మరో పక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియాలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల సపోర్టుతో ఉండే టీటీపీ అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థ, వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే కరాచీ, పాకిస్తాన్ కరాచీలో ఉండే, కరాచీ అంటే కమర్షియల్ క్యాపిటల్. సో ఈ కరాచీలో ఉండే మలీర్ అనే ఒక జైల్లో దాదాపు 1000 మంది ఖైదీలు ఉన్నారు. సడన్గా ఒక గందరగోళం అయితే నెలకొనింది. దాదాపు 700 నుంచి 800 వరకు ఖైదీలు గేట్ల దాటి వెళ్ళడానికి ట్రై చేసి వాళ్ళతో గొడవలు పడ్డారు. వాళ్ళు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నుంచి ఒకరు చనిపోయారు, ఒక ఖైదీ చనిపోయారు. దాదాపు చాలామంది ఖైదీలు గాయపడ్డారు. సెక్యూరిటీ పర్సన్, అక్కడ వాళ్ళ రేంజర్స్ అంటారు, ఆ జైల్ని కాపలా కాసేవాళ్ళు, ఆ రేంజర్స్ కూడా గాయపడ్డారు. ఈ లోపల పోలీసులు వచ్చారు, వాళ్ళు అటాక్ చేశారు. ఈ మొత్తం దీంట్లో దాదాపు 200 మందికి పైన పారిపోయారని చెప్తున్నారు. కొంతమందిని అయితే పారిపోయిన వాళ్ళని, ఒక 70-80 మందిని మళ్ళీ పట్టుకోగలిగే, మళ్ళీ జైలుకి తీసుకొచ్చారు. మిగతా 200 మంది అయితే అబ్స్కాండ్ అయిపోయారు. వాళ్ళని కూడా పట్టుకోవడానికి కార్డన్ ఆఫ్ అండ్ సెర్చ్, అంటే మొత్తం నగరాన్ని మూసేసి అన్ని వైపుల నుంచి సెర్చ్ అనేది జరుగుతుంది. వీళ్ళలో మిలిటెంట్స్ అయితే ఎవరు లేరు, కానీ ఎక్కువ మంది క్రిమినల్స్ ఉన్నారు. మిలిటెంట్స్ కానీ, ఈ గ్రూపులకు సంబంధించిన ఇందాక చెప్పిన BLA కానీ, లేకపోతే TTP, ఈ రెబల్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు ఈ జైల్లో అయితే ఎక్కువ మంది లేరు అనేది చెబుతున్నారు. సో అసలు ఎందుకు సడన్గా ఈ తిరుగుబాటు జరిగింది అంటే, ఒక కారణాలు కరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అన్ని విషయాలు ఇమ్మీడియట్గా బయట పెట్టదు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక భూకంపం వచ్చింది జైల్లో, అందుకని ఆ భూకంపానికి భయపడే ఖైదీలు వచ్చారని చెప్తుంది. అది నిజమా కాదనేది ఇంకా నిర్ధారణ అయితే జరగలేదు. నిజంగా భూకంపం వచ్చి వీళ్ళు పారిపోయారా, లేకపోతే ఎందుకంటే భూకంపం ఆ స్థాయిలో వస్తే వాళ్ళు కూడా ఉండలేరు కదా, సెక్యూరిటీ పర్సన్స్ కూడా ఉండలేరు అక్కడ. సో మరి అది నిజమా, వస్తే జైలుకి ఒకటే రాదు కదా, మిగతా ప్రాంతాల్లో కూడా వచ్చి ఉండాలి కదా అనేది అంటున్నారు. ఏదేమైనా అయితే 200 మంది ఖైదీలు పారిపోయారు. గతంలో కూడా పాకిస్తాన్లో 2013లో కూడా తాలిబాన్, ఇందాక చెప్పిన TTP ఏదైతే ఉందో, తాలిబాన్ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, ఈ గ్రూపు అటాక్ చేసింది ఒక జైలు మీద. అది వచ్చి డేరా ఇస్మాయిల్ ఖాన్ జైలు అంటారు దాన్ని. ఈ డేరా ఇస్మాయిల్ ఖాన్ జైలు అనేది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉంటుంది. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉండే ఈ జైలు మీదకి వీళ్ళు TTP వాళ్ళు అటాక్ చేసి అందులో ఉన్న తమ మనుషుల్ని దాదాపు 240 మంది దాకా విడిపించుకొని వెళ్ళారు. అందులో టాప్ లీడర్లు ఒక 15 మెంబర్స్ ఉంటారు మిలిటెంట్స్. అంటే ఇది రెగ్యులర్గా పాకిస్తాన్లో జరిగే పరిస్థితి తెలియదు, కానీ ఇది అతిపెద్దది. నేను చెప్పిన 2013 ఆ తర్వాత పాకిస్తాన్ జైళ్ళ సెక్యూరిటీని చాలా టైటన్ చేశారు. మొత్తం సెక్యూరిటీ కెమెరాస్ కానీ, ఫెన్సింగ్, ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కానీ, ఖైదీల్ని ఎక్కడికక్కడ సపరేట్ చేసేయడం కానీ, ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా హార్డ్ అండ్ మిలిటెంట్ ఖైదీలకి C క్లాసులు, D క్లాసులు అంటారు, అట్లాగే సాలిటరీ సెల్స్లో పెట్టేయడం,
ఇవన్నీ జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అట్లాగే బయట నుంచి కూడా అటాక్స్ జరగకుండా చుట్టూ 2-3 అంచెల సెక్యూరిటీ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల 2013 నుంచి జైళ్ళ మీద అటాక్స్ అనేవి పాకిస్తాన్లో జరగలేదు. ఈ స్థాయిలో జైళ్ళ నుంచి తప్పించుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం. అంటే దీని వెనక ఈ టీటీపీ ఉంది అని ఒక ఇది వస్తుంది. రెండవది, పాకిస్తాన్లో ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో రెబలియన్ అటాక్స్ కూడా పెద్ద ఎత్తున జరగడం మొదలైంది. ముఖ్యంగా బిఎల్ఏ వాళ్ళు కాన్వాయిల మీద, మిలిటరీ కాన్వాయిల మీద, పోలీసుల మీద జరుగుతుంది. మరోవైపు పోలీసులకి మిలిటరీ వాళ్ళకి మధ్య కూడా గొడవలు జరుగుతున్నట్టుగా ఆ మధ్య కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. ఒక పోలీస్ స్టేషన్ మీదకి మిలిటరీ వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పోలీసులు చుట్టుపక్కల బిల్డింగ్లు ఎక్కి అక్కడ నుంచి గన్ను పెట్టి వాళ్ళని బెదిరించడం, ఆ వీడియోలు అంతా కూడా బయటకు వచ్చాయి. అంటే పోలీసులకి మిలిటరీకి మధ్య గొడవలు, సివిలియన్కి మిలిటరీస్ మధ్య గొడవలు, ఈ రెబల్ గ్రూప్స్కి మిలిటరీకి మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం అయిపోయింది పాకిస్తాన్లో. ముఖ్యంగా బిఎల్ఏ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయినట్టుగా ఈ మధ్యకాలంలో కనబడుతున్నారు. దీనికి పాకిస్తాన్ చెప్తున్నది ఏంటంటే, పాకిస్తాన్లో ఈ బిఎల్ఏకి ఇండియానే సపోర్ట్ చేస్తుంది. ఆయుధాలు ఇవ్వడం కానీ, లాజిస్టికల్ సపోర్ట్ కానీ, తర్వాత వీళ్ళకి గాయపడితే వీళ్ళని తీసుకెళ్ళి వైద్యం చేయించడం కానీ, ట్రైనింగ్ కానీ, ఇదంతా కూడా ఇండియానే చేస్తుంది అనేది మొన్న అసీం మునీర్ కూడా స్వయంగా ప్రకటించారు. ఎప్పటి నుంచో పాకిస్తాన్లో చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే, పాకిస్తాన్లో శాంతి భద్రతల ఇష్యూ అనేది గత కొంతకాలంగా క్షీణించిపోయింది దారుణంగా. నగరాల్లో, టౌన్లలో కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీలు పెరిగాయి. నిజానికి మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు అనేది బాగా తగ్గాయి. మొన్న పహల్గాం జరిగింది తప్ప అంతకుముందు చాలా కాలంతో సైలెంట్గా ఉంది పరిస్థితి. నగరాల్లో వీటిలో అంతా కూడా మన వాళ్ళు సెక్యూరిటీ ఇవన్నీ బాగా పెంచగలిగారు, తగ్గింది యాక్చువల్గా. కానీ పాకిస్తాన్లో గత కొంతకాలం నుంచి ఓన్లీ టెర్రరిస్టుల దాడుల వల్ల దాదాపు 90,000 మంది వరకు సైన్యం కావచ్చు, సివిలియన్స్ కావచ్చు అక్కడ చనిపోయారు. ముఖ్యంగా బలూచిస్తాన్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, ఈ 2 ఏరియాల్లో మాత్రం విపరీతంగా రోజు ఏదో ఒక సంఘటన జరగడం, రోజు కొంతమంది చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి పాకిస్తాన్కి మధ్య వార్ నేపథ్యంలో మనం ఫోకస్ కూడా పాకిస్తాన్ మీద చేసాం. అంతవరకు పాకిస్తాన్లో ఏం జరుగుతుందని మనం పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతిదీ మన ఇండియన్స్కి కూడా పాకిస్తాన్లో ఏం జరుగుతుందని చూడడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి ఈ స్థాయిలో ఖైదీలు తప్పించుకోవడం అనేది, ఖైదీలు అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు గమ్మున ఉండరు, బయటకు వెళ్ళి మళ్ళీ మిలిటరీ దీంట్లో ఈ రెబల్ గ్రూపుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. సో ఇది పెద్ద ఛాలెంజ్గానే చెప్పచ్చు పాకిస్తాన్ ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళు ఇటు ఈ 2 మిలిటరీ గ్రూపుల్ని డీల్ చేయకపోతున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించి పీటీఐ పార్టీ, వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రజలు కూడా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాయకులను చాలామంది జైల్లో పెట్టడం, ఇమ్రాన్ ఖాన్ని జైల్లో టార్చర్ పెట్టడం, అతని మీద లైంగికంగా కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. రెండోది, అతనికి మెడిసిన్స్ ఇవ్వకపోవడం, అతను బాగా వెయిట్ లాస్ అయిపోయాడు, ఫుడ్ సరిగా లేదు, ఎక్సర్సైజ్ చేయడానికి అతన్ని అలో చేయట్లేదు, ఒక C క్లాసు సోలో సిల్లో అతన్ని పడేశారు, అతనికి ములాఖత్ ఇవ్వట్లేదు. ఇలాగా ఆ పార్టీకి సంబంధించిన అనేక మందిని అరెస్టులు చేయిస్తున్నాడు మునీరు. అందువల్ల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నగరాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మొదలుపెట్టారు. ఇలాగా ఒక సివిల్ అన్రెస్టు, తర్వాత మిలిటెంట్ అన్రెస్ట్, ఈ 2 రకాల అన్రెస్ట్ అనేది పాకిస్తాన్లో బలంగా ఉంది. అందుకనే మునీర్కి ఈ షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి ప్రభుత్వానికి మధ్య వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా ప్రజల్లో ఈ తిరుగుబాటు రావడం వల్లనే ఇండియాలో పహల్గాము అనేది చేసి ఇండియా